ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. నిజంగా అంటే నేను ఇప్పటివరకు వెంకటేశ్వర స్వామి తన పెళ్లి కోసం తానే వడ్డీకి తెచ్చుకున్నాడు అని అనుకున్నాను, తల్లి కానీ చేస్తారు. తల్లి ఒకళ్ళ మార్చేస్తారు. అంత బాధ్యత గల అమ్మవారు తల్లి కాబట్టి ఆమె పేరు పెట్టుకుని చీరలు ప్రతి ఒక్కరికి పంపిణీ చేస్తే అందజేయగలిగితే మేలు జరుగుతుందని ఆశించి ఈ పేరు పెట్టాం. ఈ పేరునే వివిధ బ్రాంచెస్ కదా, హైదరాబాద్లో మరో 6 బ్రాంచెస్ వస్తాయి, బెంగళూరు కూడా ప్లాన్ చేస్తున్నాను, అలాగే విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం కూడా ఒక 1 or 2 yearsలో ఎక్స్టెన్షన్స్ చేస్తాం. భారీగానే దిగుతున్నాం. మరి దిగేదాన్ని ఇంక జ్యువెలరీ కూడా ప్లాన్ చేస్తున్నాం. ఇంకా మల్టిపుల్ బిజినెస్ కూడా దీంతో వుడెన్ కార్వేస్ ఇంకా మాధురి సిల్క్స్ అని ఒకటి పెడితే బాగుండేది. పెట్టొచ్చు, చెప్పాను కదా మాధురి. అందుకే ఉంది కదా కాంచీపురం ఒకలా సిల్క్స్ డైరెక్టర్ మాధురి. శ్రీనివాస్ ఏముంటాడు, శ్రీనివాస్ బ్యాక్గ్రౌండ్, శ్రీనివాస్ ఏం సంబంధం ఉండదు, ఆయన మాధురికి పూర్తిగా సహకరిస్తాడు. సూపర్. మాకు రాజకీయాలు కూడా ఉన్నాయి కాబట్టి టెక్కల్ నియోజకవర్గం, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రాలో ఆ పాలిటిక్స్ పైన కూడా ఒక దృష్టి గట్టిగా ఉండాలి. ఇది చేయాలి, ఈ రెండు చేసుకుంటాం. మరి ఇటైతే మీరు నియోజకవర్గానికి దూరం అవుతారేమో? లేదు లేదు, దానికి ఒక ప్లాన్ చేసుకుంటారా. 4 days అక్కడ ఉంటాను, 3 days ఇక్కడ ఉంటాను. మాధురి ఉంటారు, వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, కలుస్తూ ఉంటారు. ఇక్కడ నివాసం ఇల్లు తీసుకుంటున్నాం, అక్కడ నివాసం ఉంది కాబట్టి ఇవన్నీ చేస్తాం. రాజకీయాలు అన్నాక అందరికీ వ్యాపారాలు ఉంటాయి. వ్యాపారం ప్లస్ రాజకీయ వ్యాపారం నాకు ఒక ప్యాషన్ అయితే రాజకీయం నా జీవితం. ఈమెకి ఫ్యాషన్ ఇస్ ద ప్యాషన్. ఆమెకి మీ శ్రీనివాసుడే సర్వస్వం. ఇప్పుడు ఆమెకి వేరే ఇద్దరం కలిపి ఈ వ్యాపారాన్ని గ్రాండ్ గా చేయాలి. ఇది సార్ మీ ద్వారా క్లియర్ గా సూపర్ సూపర్. రైట్ మేడం, నాకంటే డౌట్ ఇప్పటికి కూడా, మొన్న మీ అదే ఎక్స్ హస్బెండ్ అమెరికా నుంచి మాట్లాడినప్పుడు నేను రామున్న సీతను అనుమానించడానికి నేను రాముణ్ణి కూడా తక్కువ చేసి మీ మీద అంత అద్భుతమైన ప్రేమ, అంటే ఇంతవరకు ఎవరు రాముడిని అలా తక్కువ చేయాల, అది అలాంటిది చెప్పి మిమ్మల్ని అంతగా అభిమానించాడు కదా. అంటే అంత గొప్ప ప్రేమను కూడా తృణీకరించి ఇటువైపు రావడానికి ఏం దోహదం చేసింది అసలు? అక్కడ ఏం జరిగింది? ఇప్పటికి మీకు చాలా ఇంటర్వ్యూస్ లో క్లారిటీ ఇచ్చాను. వాణి ఏదైతే పిల్లల కోసం కామెంట్ చేసి, పిల్లలు శ్రీనివాస్ గారితో పుట్టిన పిల్లలు ఇలా మరి హస్బెండ్ తో కాదు డిఎన్ఏ టెస్ట్లు చేయాలన్నప్పుడు అతను రెస్పాండ్ అయ్యి ఆ మాట చెప్పారు. చాలా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాను అదే. ఇప్పుడు మీ ఇంటర్వ్యూలో కూడా అదే చెప్తున్నాను. మా ఇద్దరి మధ్యలో ప్రేమ అంటే తను ఎప్పుడు కూడా ఫారెన్ లో ఉండేవాళ్ళు, తనకి ఎప్పుడు డబ్బు, మనీ, సంపాదన ఇదే ఇంపార్టెన్స్. నేను ఎప్పుడు ప్రేమ కోరుకునేదాన్ని. నాకెప్పుడు నాకు ఇండియానే ఇష్టం, నాకు ఫారెన్ కంట్రీస్ నాకు ఉండడం నాకు ఇష్టం. నేను ఒక 1 year 2 years వెళ్ళాను, నాకు నచ్చలేదు. నేను వచ్చి ఇండియాలోనే సెటిల్ అయిపోయాను. చాలా సార్లు రిక్వెస్ట్ చేశాను, ఇండియాలో వచ్చి ఉండిపోండి, ఫారెన్ లో వద్దు, నాకు ప్రేమ కావాలి, పక్కనే ఉండే హస్బెండ్ నాకు కావాలి, ఇలా దూరంగా ఉంటే నేను బ్రతకలేను. చాలా సార్లు నేను కంపల్ చేస్తాను, రిక్వెస్ట్ చేశాను, అయినా ఎప్పుడు కూడా తను వినలేదు. మ్యారేజ్ అయ్యి మాకు 10 years అయినా సరే 10 years మ్యారేజ్ లో తను మహా ఉంటే ఒక 4-5 months మాత్రమే మాతో ఉన్నారు. 10 years లో ఎప్పుడు ఇయర్ లో జస్ట్ 2 months మాత్రమే అతను మాతో ఉండేవాళ్ళు. మిగతా అంతా కూడా తను ఫారెన్ లోనే ఉండేవాళ్ళు. మేము చాలా రిక్వెస్ట్ చేసాం, ఈవెన్ పిల్లలు కూడా రిక్వెస్ట్ చేసేవాళ్ళు, డాడీ ఇక్కడ ఉండండి అని. తనకి ఎప్పుడు కూడా మనీ, సంపాదన ఇదే ఆలోచన. మీరు అన్నట్టు ప్రేమిస్తే ఒకరు ఇస్తే కాదు, ఇద్దరు ఇవ్వాలి. ఆ విధంగా మా మధ్యలో స్పేస్ ఉండేది. ఆ స్పేస్ ని ఇంకాస్త వాణి చెప్పుడు మాటలు అవి చెప్పి ఇంకొంచెం స్పేస్ ని పెంచింది. పెంచిన తర్వాత మీరు ఒకటి అన్నారు కదా, వాణి గారే నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు అని. మరి ఇట్లా ఇదెందుకు ఇట్లా ఈ సడన్ గా ఎంతో మంది కార్యకర్తలు ఉంటారు కదా, మీకు తనకి ఎందుకు అంటగట్టాల్సి వచ్చింది? అది మేబీ మాధురి అంటే అప్పటికే అక్కడ మాధురి అంటే ఒక ఫేమ్ ఉంది, మాధురి అంటే ఒక బ్రాండ్ ఉంది, మాధురి అంటే ఒక మంచిగా ఒక ఒపీనియన్ ఉంది, నాకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, టక్కల్లో అన్నీ ఉన్నాయి. సో మాధురినే బ్లేమ్ చేస్తే ఈజీగా జనాలు నమ్మడానికి, బయట ప్రపంచానికి ఈజీగా ఉంటుంది, ఇంకెవరు అంత ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఎవరినో చూపిస్తే మీరు నమ్మరు. మాధురి అనగానే మీరందరికీ ఇంట్రెస్ట్ పుట్టింది, ఏంటి స్పెషల్, ఏంటి ఏంటి అని. సో ఆ విధంగానే మాధురినే చూపిస్తే ఇది ఈ స్క్రిప్ట్ బాగా వర్కౌట్ అవుతుంది. తను ఫుల్ టైం పొలిటీషియన్ అండి గతంలో? పొలిటీషియన్ వరకే ఉండేది, కానీ ఆశ ఎక్కువ. అది ఎలాంటిదంటే, నేను ఎమ్మెల్యే గెలుస్తాను అనుకుంటే ఆ టికెట్ తనకు కావాలి, ఓడిపోతాం అనుకుంటే వద్దు. వాతావరణాలు వ్యతిరేకంగా ఉంటే, బిజినెస్ పీక్స్ లో ఉన్నాయంటే తనకు ఉండాలి, బిజినెస్ డౌన్ అయిందంటే తనకు వద్దు. ఇలాంటి ఒక రకమైన టిపికల్ థింకింగ్. సొంత మేనమామనా బావ అవుతారు మరి. ప్రపంచంలో ఇలాంటి వింత స్టోరీ ఎక్కడ ఉండదు. నాలాంటి స్టోరీలు ఉండొచ్చు, నాకు మా హస్బెండ్ కు ఉన్న స్టోరీలు చాలా ఉండొచ్చు, కానీ వీలాంటి స్టోరీ ఎక్కడ ఉండదు. భర్త బాగుంటే నేను బాగుంటాను, భార్య
భర్త కొన్నింటికి తలొగ్గాలి, భార్య తలొగ్గాలి, ఇద్దరి అంతే మధ్య ఒక కదా. ఏంటో అభిమానం, ఒకటి ప్రేమ ఉండాలి. అనుకోవాలండి. తన అది ఎమ్మెల్యే అయితే ఆటోమేటిక్ గా వైఫ్ ఎమ్మెల్యే వైఫ్ అవుతుంది. అంతే మోర్ కదా. దాన్ ఎమ్మెల్యే. నేను అవ్వాలి అనుకోవటంలో పొరపాటు. అది అయినా తన అవని అని నేను అనుకున్నాను. తను అవ్వాలి అనుకోలేదు. అనుకోవడంలో కూడా పొరపాటు లేదండి. తనని పతనం చేసి అవ్వాలనేది తప్పు. ఇది ఇంకా కొత్త స్టోరీ. అదే, అదే అంటే భార్య చదువుతున్నాను. భర్తల మధ్య ఆ. ఇట్లా నేను పతనం అయితే తను అవుతాను అనుకుంటే అవ్వాలనుకోవడం ఎలా? తప్పలేదు. కోరికలు ఉండొచ్చు, ఇప్పుడు నాకు ఉండొచ్చు, ఎవరికైనా ఉండొచ్చు. కానీ అతన్ని నాశనం చేసి వాళ్ళ అతని మీద father- ఎదగాలనుకోవడం చాలా వాళ్ళ ఫాదర్ కూడా ఒక ఎక్స్ఎంపీపీ. ఇప్పుడు మీరు అచ్చా అవునా? ఎక్స్ఎంపీపీ అయినంత మాత్రం నేను ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అయిపోను కదా. ఉమ్. నా కష్టం, నా బాధ, నా పోరాటం ఇవన్నీ ఉన్నాయి కదా. మనిషి అవును, మీరు తిరుగుతున్నారు కదా, అంటే తను కూడా తిరిగేదా ఆ టైంలో? ఎప్పుడో జనంలో- కొన్ని మీటింగ్స్ నాతో పాటు వచ్చారు. మీతో పాటు రావడమే. ఎస్ఎంపీపీ పొలిటికల్ ఫ్యామిలీ అంటే మరి అతనే ఎందుకండి ఎమ్మెల్యే అవ్వలేదు? ఇవన్నీ ఒత్తి ఎందుకు? కాకెన్బుల్ కథలు ఇవన్నీ, కాకమ్మ కథలు రాజకీయం ఇవి. ఇచ్చేస్తే రాదు మరి సార్. వాళ్ళ ఫాదరే అతనే అవును. ఎక్స్ఎంపీపీ అయితే మరి వాడే ఎందుకు ఎమ్మెల్యే అవ్వలేదు? తనే ఎందుకు ఒక ఎంపీ మినిస్టర్ ఎందుకు అవ్వలేదు? శ్రీనివాస్ గారు ఎందుకు ఈ స్థాయికి వచ్చారు? రాజకీయం వ్యాపారం, ఇతని కష్టం, ఇతని కృషి, రాజకీయం గాని వ్యాపారం గాని వారసత్వంగా రాదు. అస్సలు మనకు దమ్ముంటే వస్తుంది, అంతేగా. బెండు తెగిపోద్ది. అవును. అది ఎన్నో రోజులు నిమిషాలు కష్టం. అది ఆ కష్టం ద్వారా వస్తుంది రిజల్ట్. అంతేగాని ఊరికే నేను ఇచ్చేస్తాను, ఒకరిని ఎమ్మెల్యే చేస్తాను, ఎంపీ చేస్తామంటే మనం చేయలేం. మరి జగన్ దాదాపు 12-13 ఏళ్ళు జనంలో ఇంటికి వెళ్ళకుండా ఉన్నాడు కాబట్టి సీఎం కాగలిగాడు. రజనీకాంత్ ఒక సినిమాలో అంటారు సార్, కష్టపడందే ఏది రాదు, అవును, ఒకవేళ వచ్చినా అది నిలబడదు. నిలబడదు. ఒకవేళ ఆకతే సరదాగా వచ్చి ఎవడైనా ఎమ్మెల్యే అయిపోతే వాడు నిలబట్టారు, నెక్స్ట్ ఎలక్షన్ ఖతం. అవుట్ అదే కష్టపడి వచ్చేవాడు ఎమ్మెల్యే గెలకపోయినా పర్వాలేదు, నిలబడదు. జనంలో ఉంటాడు. ఈజ్ ద లీడర్. ఎమ్మెల్యే అవటం వేరు, మంత్రి అవటం వేరు, లీడర్ అవటం. జగన్మోహన్ రెడ్డి ఈజ్ ద లీడర్, చంద్రబాబు నాయుడు ఈజ్ ద చీఫ్ మినిస్టర్ అవడానికి, లీడర్ అవడానికి చాలా చాలా తేడా తేడా ఉంది. ఉంటుంది. మరి మన ఎన్టీ రామారావు పిల్లలు ఎంతమంది అండి చీఫ్ మినిస్టర్లు అయిపోయారు? ఆయన మరి రాజకీయ మరి వారసత్వం రావాలి రామారావు కదా. గారు, అంతే రామారావు గారు ది వాళ్ళ లీడర్. ఫ్యామిలీలో ఎంతమంది చీఫ్ మినిస్టర్స్ అయ్యారు? ఎవరైనా అయ్యారు అసలు? బాబు బాలకృష్ణ గారు సీఎం అవ్వాలనుకుంటున్నారు కానీ అదే అంటున్నాను, రాజకీయం అనేది అది అనుకుంటే ఒకరు అవును ఇస్తే సార్. రాదు. ఇంకా మన బిజినెస్ గురించి- వస్తుంది ఫాదర్ నుంచి పిల్లలకి ఇచ్చి టేకప్ చేయొచ్చు. ఉమ్. కానీ పాలిటిక్స్ మాత్రం ఎప్పటికీ రాదు. అది ఎవరి కష్టం, ఎవరి కృషి, ఎవరి టాలెంట్ మాత్రం. కాదండి, మీరు ఎప్పుడు చూసినా పేదవాళ్ళం అంటుంటారు మీరు. మేడం కూడా అంటే మేడమే డబ్బున్న వాళ్ళన్నీ ప్రొజెక్ట్ చేస్తారు. ఇప్పుడు దాదాపు 100 కోట్లతో ఈ బిజినెస్ వక్లా సిల్క్ స్టార్ట్ చేస్తున్నారు. ఎక్కడ ఈ డబ్బులన్నీ? అంటే నేను డబ్బులు సంపాదించలేదని చెప్పట్లా, నేను గ్రానైట్ వ్యాపారంలో చాలా పీక్స్ బిజినెస్ చేశాను. అచ్చా, ఓకే. ఐకాన్ బ్రౌన్ అని ఒక కలర్ గ్రానైట్ కి నేను ఓనర్ గా ఉండేవాడు. వరల్డ్ క్లాస్ మెటీరియల్ అది. ఓకే, గ్రానైట్ లో ఆ కలర్ సప్లై చేయాలంటే డి శ్రీనివాస్ ఒక్కడే చేయాలి. ఓకే. ఒక 10 years చేశాను. యూరోపియన్ మార్కెట్ అంతా కూడా ఎక్స్పోర్ట్ చేశాను. పీక్స్ లో బిజినెస్ చేసాం. అలాగే ఇప్పుడు బ్లూ గ్రానైట్స్ ఇవన్నీ చేశాను. అవన్నీ కుటుంబానికి విడిచిపెట్టాను కదా. నా దగ్గర ఇప్పుడు ఏముంటుంది, అంత రాసేసాను. అవును, ఈ రాసినా గొడవలు- కూడా మీరు ఇప్పుడు 100 కోట్లు బయటకు తీసారంటే ఎక్కడి నుంచి వచ్చారో ఒక డౌట్. అంటే ఎక్కువ ఇందులో ఇన్వెస్ట్మెంట్ అంతా మాధురిదే. అంతేనా? మాధురి తనకున్న నేను నా ఆస్తులు. ప్రాపర్టీస్ అన్ని Sell సేల్ చేసేసానండి. సేల్ చేసి ఎలాగైనా బిజినెస్ లో ఉండాలి. వైజాగ్ లో మంచి ప్రాపర్టీస్ సేల్ చేసాం. మీరు బాన్ రిచా? రిచ్ అంటే మా ఫాదర్ వాళ్ళు ఫైనాన్షియల్ గా సెటిల్డ్, ఈవెన్ మా ఫస్ట్ హస్బెండ్ వాళ్ళు కూడా సెటిల్డ్. మా ప్రాపర్టీస్ నాకు ఉన్నాయి. నేను బిజినెస్ కూడా చేశాను. సో అవన్నీ కూడా ఈ బిజినెస్ కోసం సేల్ చేసి బిజినెస్ లోకి వచ్చాను. అంటే ఎలక్షన్ల కోసం శ్రీనివాస్ గారు ఎలక్షన్ల కోసం దాదాపు 200 కోట్లు ఇచ్చారు. మీరు అంత ఇవ్వగలిగారంటే మామూలు విషయం ఏంటో కాదు. నేను అంత 200 కోట్లు ఇవ్వలేదండి, జస్ట్ అదే 2.5 కోట్లే, నేను అదే అన్నాను, 2.5 కోట్లు. 200 కోట్లు పెడితే ఆయన సీఎం అయిపోయాడు. సో ఎక్కడ మీకు అంత డబ్బులు? ముందు నుంచి Business లు ఉన్నాయి కదా. బిజినెస్ లు ఉన్నాయి. ఫాదర్ రియల్ ఎస్టేట్ అపార్ట్మెంట్స్ అవి Petrol కన్స్ట్రక్షన్ bunk, చేస్తూ ఉంటారు. బ్యాంక్స్ ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, అన్ని ముందు నుంచి సెటిల్డ్ అండి. ఓకే, ఓకే. ముందు యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ ఇప్పుడు నాకు వచ్చినవే నేను ఇప్పుడు సేల్ చేసి బిజినెస్ లో ఇప్పుడు పెడుతున్నాను. బిజినెస్ లో కూడా మా దగ్గర మూలధనం లేదు, అన్ని అమ్మేసి. అమ్మేసాం అంతే. ఓ. శ్రీనివాస్ గారు వెల్ సెటిల్డ్ అండి, ఫైనాన్షియల్ గా వెల్ సెటిల్డ్, కానీ అన్ని తనకి ఇచ్చేసి వచ్చేసారు. సార్ అన్నట్టు అన్ని ఇప్పుడు అతను ఆమె చెప్పిన చొక్కా ప్యాంట్ ఇప్పుడు వచ్చారు, అన్ని ఇచ్చేసి ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు లుంగి షర్ట్ కానీ కాదు, 100%. ప్యాంటు షర్ట్. Pant ప్యాంట్ షర్ట్ ఇప్పుడు వచ్చారు, అప్పుడు కాదు. అప్పుడు తను సంపాదించుకున్నారు, కాలేజీలు పట్టుకున్నారు, వెల్ సెటిల్డ్ అయ్యాడు. ఇతన్ని చూసి ఇతను ఉంటే మనకి బాగుంటుంది, ఇతను టాలెంటెడ్ అని ఇతన్ని చూసి ఆమె లవ్ చేసి పెళ్లి చేసుకున్న తర్వాత ఇతను ఎప్పుడు కూడా ఎవరిని ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు. వాళ్ళు బలవంతం పెట్టి ఆమె లేచిపోయి వీళ్ళ ఇంటికి వచ్చి మరి ఇతనే కావాలని చెప్పి పెళ్లి చేసుకుంది. అవునా? వీళ్ళ మదర్ కి ఇష్టం లేదు, వీళ్ళ మదర్ అసలు ఒప్పుకోలేదు, అదే అసలు అప్పుడు అడగాలన్న ప్రశ్న వీళ్ళ మదర్ కి ఆగిపోయింది. ఇష్టం లేదు. ఆ యాటిట్యూడ్ వీళ్ళ మదర్ కి ముందు నుంచి తెలుసు, తినకి వార్న్ Okay, చేసింది, okay. వద్దని చెప్పింది. మరి అప్పటికి అతను ప్రెజర్ తట్టుకోలేక మ్యారేజ్ చేసుకున్నారు. ఇతను అంచెలంచెలుగా ఎదిగారు, వ్యాపారాలు చేశారు, అన్ని ఇండిపెండెంట్ గా చేశారు, సొంతగా చేశారు, సొంతగా రాజకీయాల్లో ఎదిగారు.
తిని ఇండిపెండెంట్ గా స్వయం శక్తితోనే ఇంతవరకు వచ్చారు. రైట్. వచ్చి ఆ సంపాదించుకున్న ఆస్తి మొత్తాన్ని ఆమెకి ఆమెకి ఇచ్చేసి ఇచ్చేసి. ఆమె ఇప్పటికి పిల్లలకి కూడా- ఇచ్చేసి అలా కట్టుబడులతో ఇతను వచ్చారు. ఇప్పటికీ నా సొసైటీతో ఎక్స్పోర్ట్స్ మైనింగ్ లో చేయగలను, అచ్చా అచ్చా. కానీ ఆ ఫీల్డ్ ఆపాం. ఇంకా అది Okay. అక్కడ ఆపి ఇప్పుడు ఈ రంగంలోకి వచ్చాం. ఎందుకంటే అది ఆపామంటే ఎప్పుడు పొలిటికల్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది ఆ బిజినెస్ అవును. మీద. ఇతను బాగా దాన్ని డెవలప్ చేయడం, దీని కష్టాన్ని అంతా అక్కడ పెట్టడం, ఒక 30 crores 40 crores వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు క్వారీలో. ఇవన్నీ పెట్టాక ఈ పొలిటికల్ గా మళ్ళీ ఏమాత్రం అటు ఇటు అవుతున్నప్పుడు ఈ పార్టీ ఎప్పుడు రాగానే దీని మీద బిజినెస్ మీద కొడుతున్నారు. సో అందుకని ఇది చూస్ చేసుకోవడం జరిగింది. నాకున్న ఇంట్రెస్ట్ ప్యాషన్, నాకు శారీస్ మీద చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ముందు నుంచి. ఓకే, సో దాన్ని ఎలాగా పొలిటికల్ గా దీన్ని ఎవరు మనకి చేయలేరు. దాన్ని చేసినా బిజినెస్ లో మనకి రకాలు అంటే బాగుంటుంది. గవర్నమెంట్ తో లింక్ ఉన్న వ్యాపారాలు కొన్ని ఉంటాయి. కరెక్ట్. అవును. లీజ్ గవర్నమెంట్ దాంట్లో దగ్గర main- గవర్నమెంట్ అసెట్స్ లీజ్ తీసుకొని చేసే వ్యాపారం అది అవును. చాలా డేంజరస్ వ్యాపారం. అవును. ఇలా గవర్నమెంట్ ఉంటే మారినప్పుడల్లా ఇదేంటిది పబ్లిక్ రిలేషన్ ఇది. correct. ఈ బిజినెస్ దీన్ని ఎవరేం పబ్లిక్ తో చేయలేరు. సంబంధం, అవును. గవర్నమెంట్ తో సంబంధం, మాకు ఏ గవర్నమెంట్ లో ఉన్న సంబంధం ఉండదు, అవును. ఎవరితో ఉండదు. అవును. బిజినెస్ ఏ వ్యాపారికి గవర్నమెంట్ తో సంబంధం ఉండదు. Correct. ఇది పబ్లిక్ రిలేషన్. పబ్లిక్ లో గుడ్ విల్ ఉంటే చేయగలుగుతాం, చేయగలం. పబ్లిక్ నమ్మకాన్ని పొందగలిగితే చేయగలుగుతాం. రైట్. ఇప్పుడు నేను అదే అడుగుదాం అనుకున్నా కదా, వాణి గారిని అలా ఆకట్టుకున్నారు, మాధురి గారిని ఇలా ఆకట్టుకున్నారు. అసలు మీరేం చేస్తున్నారు? అసలు ఈ వశీకరణం మీకెలా వచ్చింది అసలు? శ్రీనివాస్ గారిని ఆకట్టుకోలేని మనిషి అంటే ఎవరు ఉండరండి. అవునా? మా టక్కల ప్రజలు కూడా అది అతను ఏంటి ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకున్నా? అతని మంచితనమే అది. అతని మంచితనం, అతని హానెస్టీ, అతని సిన్సియారిటీ, అతని ముక్కుసూటితనం, ఇవే అతనిలో ఉన్న ప్లస్ క్వాలిటీస్. అతను ఎవరైనా ఇష్టపడతారు. నేను ఇంతవరకు రూపాయి లంచం తీసుకోలేదు, Wow. అవినీతి చేయలేదు, అక్రమాలు చేయలేదు, భూదందాలు చేయలేదు, భూ కబ్జాలు చేయలేదు. Hmm. చేస్తే గుడ్ ఛాన్స్ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి. Hmm. నన్ను ఆ రికార్డులన్నీ తీసి నాకు లోపల